మా ఆయన పానం బాగాలేదు. ఎట్లుంది రేవంత్ రెడ్డి వచ్చినా? ఓ గట్లనే ఉంది. ఎట్లా పడ్డది? వాడు వచ్చిండు మమ్మల్ని లాస్ చేసిండు పోయి. మిమ్మల్ని కోటీశ్వరాలు ఏం చేసిండు ఆయన? ఏం కోటీశ్వరాలు చేసిండు? ఉన్నోనికే ఇస్తుండే, ఏలోనికి ఎవడేమి ఇస్తలేడు. అంటే మిమ్మల్ని కోటీశ్వరాలు చేద్దామని ఆయన చూస్తాడు. కానీ ఎక్కడికన్నా ఎవరైనా పోయి అప్పు అడుగుతా ఆయన దొంగను చూసినట్టు చూస్తారు. ఎందుకు చూస్తారు? ఎందుకు చూస్తారు? ఇంకా మంచిగా చూస్తే ఎందుకు చేస్తారన్న? మళ్ళీ మహిళలు ఓట్లు అయితే గెలుతా అంటుండే. ఏమి వేయరేయమని వెయ్యం. ఎందుకు వెయ్యం? సన్న బియ్యం ఇస్తుండే, ఫ్రీ బస్. మాకేమి రేషన్ కార్డు బి లేదు. 25 ఏళ్ళే నాకు పెళ్ళి. రేషన్ కార్డు లేదు నాకు, తెలుసా? ఊళ్ళో భూమి బి లేదు, మాకేం లేదు తెలుసా? మన కిరాయి కనీసం మీకు 18 ఏళ్ళు నిండిన మహిళలకు 2500 పింఛన్ ఏది లేదు, ఏది లేదు. 500 గ్యాస్, 500 గ్యాస్ లేదు. నా ఇది కాదు, ఏది లేదు మాకు. అసలు రేవంత్ రెడ్డి వచ్చిన నీకు ఒక్కటి ఏం రాలేదు. రేషన్ కార్డు లేదు మాకు, తెలుసా? ఫ్రీ బస్సు మేము పోతామా? ఎప్పుడో 6 నెలలకు ఒకసారి పోతాం. ఎప్పుడు పోము మేము. మీకోసం పెడితే మేము ఏడ పోతాం నైనా? ఫ్రీ బస్ ఎక్కే బదులు సపరేట్గా పైసలు బస్సు ఎక్కిపోయేది మనం. అంతేనా? కొట్టుకొని వస్తారు బస్సులలో. ఏం బాగలేదు, ఏం బాగలేదు, ఏం అవసరం లేదు. అమ్మ వాడు వచ్చిన కాడికి ఇంకా మొత్తమే అధ్వానం అయిపోతుంది. మరి ఒక్కటి ఏమన్నా ఇల్లు గరీబోళ్ళకి ఇవ్వాలన్నా ఏమి ఇచ్చింది? మాకేం లేదు. నేను ఏ కరెంట్ లేదు మాకు. పైసలు కట్టుడే, కట్టుడే. నెల బిల్లు కట్టుడే అవుతుంది మాకు, తెలుసా?